సో హాయ్ గైస్, ఇండియా ఎట్టేలకు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అయితే గెలిచిందని చెప్పుకోవచ్చు. ఆల్ ద ఇండియన్ ప్లేయర్స్ కంగ్రాచులేషన్, చాలా బాగా ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా ఇండియా ఓడిపోతుందేమో అనుకున్నాం, కానీ న్యూజిలాండ్ కూడా గట్టి టార్గెట్ కావచ్చు మనకైతే ఇచ్చిందని చెప్పుకో ఫ్రెండ్స్. న్యూజిలాండ్ వాళ్ళు మనకైతే గట్టి టార్గెట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. 251 అయితే వాళ్ళైతే కొట్టారు, మనకి టార్గెట్ వచ్చేసరికి 252 అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా ఇండియా అయితే చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారని చెప్పొచ్చు, కొట్టేస్తారని. లాస్ట్కి హార్దిక్ పాండే ఇక కేఎల్ రాహుల్ రాకపోతే మ్యాచ్ అయితే మన చేతిలో అయితే ఉండేది కాదు. నిజంగా చాలా మంచిగా అయితే ఆడారని చెప్పొచ్చు. కేఎల్ రాహుల్ ఇంకా హార్దిక్ పాండే అదరగొట్టేసారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది థర్డ్ టైం మనకి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగా ఆడారు. ఇండియా మొత్తంకి కంగ్రాచులేషన్స్. నిజంగా చాలా అంటే ఎమోషన్ కూడా అయ్యారు నిజం కొంతమంది. కానీ న్యూజిలాండ్ కూడా గట్టి టార్గెట్ కావచ్చు, వాళ్ళు కూడా చాలా బాగా ఆడిరని చెప్పుకోవచ్చు. వాళ్ళకు కూడా ఆడినందుకు కంగ్రాచులేషన్స్. ఇంకా వాళ్ళు కూడా మనకైతే చాలా టఫ్ టార్గెట్ కావచ్చు, మనకు కూడా కొట్టేలా టార్గెట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా న్యూజిలాండ్ వాళ్ళైతే ఇచ్చి పడేసారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా మనమైతే కంగ్రాచులేషన్స్ అయితే చెప్పాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు బౌలింగ్లో కావచ్చు, ఇంకే బ్యాటింగ్ కావచ్చు, చాలా బాగా ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎట్టకేళ్లకు ఇండియా అయితే ఛాంపియన్ ట్రోఫీ అయితే కొట్టిరని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మార్చ్ 23 నుంచి అయితే మనకి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది తెలిసిందే. ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇండియా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది కదా, మీరు కూడా విషెస్ చేసి కామెంట్ బాక్స్లో అయితే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్.